రైట్. ఇక తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పరిణామం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా చూసాం కేటీఆర్ చాలా సింపుల్గా తీసుకున్నారు, చాలా లైటర్ వేలో అరెస్ట్ అయితే అవుతాను, స్లిమ్ అయి వస్తాను, ఒక 2 నెలలు జైల్లో ఉండి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ కేసులో పెద్దగా ఇది పసలేదు, బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అనేది ఆయన చెప్తూ అన్నమాట. సో పొలిటికల్గా పెద్ద చర్చకు దారితీస్తోంది ఇది. ఏంటి కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ ఫార్ములా ఈ కేసు గురించి మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు కేటీఆర్ ఏదైనా ఒక అధికార పక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, అవి ఈ కేసులు పెట్టడం అనేది ఎలా ఉంటుందంటే ప్రతిపక్షాలని హింసించడం, ప్రతిపక్షాలని అణచడం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ ఫేక్ కేసులు అని చెప్తారు. అధికార పక్షం ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నంతసేపు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద కేసులు రావు, కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజల్లో కూడా ఒకటి ఉందన్నమాట. ఒకటి ఏంటి, ప్రతిపక్షంలో ఉంటే కేసులను ఎదుర్కోవాలి, నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, అదంతా పనే అని. ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు ఎందుకు వస్తుంది అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అది ప్రజలు అనుకుంటున్నారన్నమాట. ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తేనే ఒక చట్టసభ్యుడిని విచారణ రావాలి అనే ఒక నిబంధనని రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవుతుంది. అంటే తర్వాత ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదించారు కాబట్టి ఆయన మీద విచారణ ముందుకెళ్తుంది. ఒక ఈడీఆ సిబిఐ ఏదైనా ఒక విచారణ ముందుకెళ్తే అందులో ఏదైనా డిస్క్రిపెన్సీస్ వస్తే, తేడాలు వస్తే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, రీసెంట్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయింది. తర్వాత మెయిన్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ అనేది, మెయిన్ అపోజిషన్ బీఆర్ఎస్లో ఇప్పుడు కవిత గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ గారి వారసుడిగా కేటీఆర్ గారికి ఇంకా విస్తృతమైన ఏకాభిప్రాయం వచ్చింది. ఆయన కేసీఆర్ గారికి వారసుడు, ఆయన దగ్గరుండి మరీ బై ఎలక్షన్ చూశారు. ఇప్పుడు రాబోయేది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ అనేది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి చాలా పెద్ద విశిష్టమైన ఎన్నికలు అనమాట. దీంతోపాటు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం తెలంగాణ స్టేట్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలకి జీహెచ్ఎంసీ. ఈ ఎన్నికల్లో కేటీఆర్ గారు విస్తృతంగా మన జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఫ్రీగా తిరిగారు అనుకోండి, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది. కాబట్టి ఆయన ఫ్రీగా తిరగకూడదంటే లీగల్గా ఆయన ఎంటాంజిల్ అవ్వాలన్నమాట. అదే ఈ కేసు ఇప్పుడు దాకా ఈ ఎలక్షన్స్ ముందే ఎందుకు వస్తుంది? ఒక జీహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు, స్థానిక ఎన్నికలకు ముందే ఈ కేసు గుర్తొచ్చిందా? మరి ఈ గ్యాప్ ఏంటి? ఇప్పుడే గవర్నర్ దగ్గర అది ఎందుకు ఆమోదం పొందలేదు? వీ నో ది రోల్ ఆఫ్ ది గవర్నర్ పాత్ర ఎలా ఉంటుందో, ఎవరి చేతిలో ఉంటారో తెలుసు. ఇప్పటికే సుప్రీంకోర్టు అడ్వైజరీ జ్యూరిడిక్షన్ మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 143, ఆర్టికల్ 142 నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గవర్నర్ రోల్కి సంబంధించి అక్షంతలు కూడా వేయడం జరిగింది. గవర్నర్ చాలాసార్లు ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని వీటిలో సుప్రీంకోర్టే చెప్పింది, గవర్నర్ అనేది ఒక ఏజెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి పనిచేయాలి, ఏజెంట్ ఆఫ్ కేంద్రానికి పనిచేయకూడదు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏజెంట్గా పనిచేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు దాకా గవర్నర్ దగ్గర ఆమోదం పొందకపోవడం, కేవలం స్థానిక ఎన్నికల ముందే గవర్నర్ దాన్ని ఆమోదించడమా? ఒకటి బీజేపీ ఏం మాట్లాడుతుంది, రాజకీయ పార్టీలకు పనేంటి, చట్టసభలకి సంబంధించి అదేవిధంగా చట్టాలకు సంబంధించి రాజకీయ పార్టీలకి వ్యాఖ్యానించవలసిన అవసరమైంది. ముందే వ్యాఖ్యానాలు వస్తాయి, ఈయన అరెస్ట్ అవుతారు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కేటీఆర్ గారిని స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల ముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి ప్రతిబంధకాలను క్రియేట్ చేసే విధంగా ఈ ఎంక్వైరీ జరగబోతుంది. బీఆర్ఎస్ తప్పు చేసింది, అవినీతి పార్టీ అనేది తీసుకువెళ్ళాలన్నమాట. దానికి స్థానిక ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కాస్త లాభం రావాలి. ఈ ప్రోద్బలంతో ఈ కేసు వచ్చిందని చెప్పాలి. కానీ నాకు తెలిసినంత వరకే ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్టు చేయరు. టోటల్గా అరెస్టు చేసేస్తే స్థానిక ఎన్నికల్లో ఆయనకి సింపతి వస్తే కేసీఆర్ గారు రంగంలోకి వస్తారు. కేసీఆర్ గారు రంగంలోకి వస్తే ప్రభుత్వానికి అది ఇబ్బంది వచ్చే ఎన్నికల్లో. కాబట్టి కేటీఆర్ గారిని అవినీతి పార్టీ, ఆయన అవినీతి చేస్తున్నారు, ఆయన ఏదో అన్టైంటెడ్, ఆయన ఏమో అన్టైంటెడేం కాదు, ఆయన మీద మరకలు ఉన్నాయని చెప్పడం వరకే కేసు విచారణ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక ఎఫిషియెంట్ లీగల్ టీం ఉంది కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఆయన కూడా చెప్తున్నాను, నేను ఏం చేసుకోండి లోపల పెట్టుకోండి అని. కానీ ఏమీ కాదు, ఆయన అరెస్ట్ అనేది మ్యాక్సిమం జరిగే అవకాశాలు ఇక్కడ లేవు. రైట్. ఇక కర్ణాటకలో కూడా రాజకీయం రసకందాయంలో పడింది. కర్ణాటకలో డీకే శివకుమార్